శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మాఘమాసం సందర్భంగా మనం మాఘపురాణం ప్రారంభం చేసుకుంటున్నాము. మాఘపురాణం 1వ అధ్యాయం మాఘమాస మహిమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రపంచ దేశాలన్నింటిలోనూ భారతదేశము కర్మధర్మ ధ్యానపరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతాలు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యాలు మరింత పవిత్రమైనదిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్ల ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలంలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాటి వల్ల వచ్చే పుణ్యం అగణ్యమైనది. అంటే ఇంత అని లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి, ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకు భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ సౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షణుడు, ఆయన కుమారుడు సూత మహర్షి అందరిలో ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకర్మములైన కథలని, విశేషాలను చెప్పించుకునేవారు. అంటే నైమిసారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు సౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒకదాన్ని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. సౌనకాది మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరం పులకించే ఆనంద పారవస్యంచే రోమములు కూడా పులకరించేటు చేయగల సమర్థులు. రోమములకు హర్షము కలిగించేవారు కనుక రోమహర్షణలు అని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయనంతటి వారే ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టం వల్ల మీరు యాగదర్శనకు వచ్చారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్టు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వల్ల వినదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింప చేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనంద ఆశీస్సులని, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవనీయంగా అడిగారు. అప్పుడు మునులు, సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాలను వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపమని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని, గురువులను తలుచుకొని నమస్కరించి కన్నులు తెరిచి మునులకు మరల నమస్కరించి ఇలా ప్రారంభించారు. మహర్షి సత్తములారా, మీరడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు, జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే ఆ సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది.
పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. గృత్న మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాల్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పేదని వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములైన నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవడిగిన విషయం మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టరాలవైన నీకు చెప్పరానిది ఏమీ ఉండను, తప్పక చెప్పెదను వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు. గోవు పాదం మాత్రం మునిగియే జలప్రవాహంలో అయినా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వారి సర్వపాపాలను పోగొట్టును. రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్టు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడను. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల ఉన్న సరస్సు, నోయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమ. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసాన ఒకమారు స్నానమైనను సూర్యోదయానికి ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును. భక్తిభావంతో నెలంతయో చేసినచో విష్ణులోకం చేరును. స్నానం చేసి పురాణం వింటే అతడు ఋషి అయి జన్మించును. మాఘస్నానం మాని విష్ణువు నర్చింపక, దానం చేయక, పురాణం వినక మాఘమాసం గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవునో అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడను. మదగర్వం చే మాఘస్నానం మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానం చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూసిన పాపం పోవలనన్నచో సూర్యుని చూసి నమస్కరించవలను. ప్రాతకాలం మాఘస్నానం చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మలను అందుదురు సుమ. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానం చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, ఆసక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకొనుచున్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానం చేసిన పాపములను వేడి ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలంన మాయందు స్నానమాడినచో వాని యందు పాపములను మేము నశింపచేయుదమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానం చేసిన వానికి సంసార భయం లేదు. ఆడంబరం కొరకు కానీ భయంచే కానీ బలవంతంగా కానీ మాఘస్నానం చేసినవాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అసక్తుడు తాను మాఘస్నానం చేయలేకపోయినచో స్నానం చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నానఫలం పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానం కానీ కంబలదానం కానీ చేసిన స్నానఫలం నంది పుణ్యవంతులగుదురు. బలవంతంగా స్నానం చేసిన వారికి నీ చేయించిన వారికి నీ పుణ్యం కలుగును. ఈ స్నానంను అన్ని వర్ణముల వారు చేయవలెను. మాఘస్నానం చేయువారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును. పార్వతి, మాఘస్నానం సద్యోముక్తిప్రదం, దానికి సాటి లేదు. శక్తి లేనివారు కాలు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పురాణం విన్నను వారికి స్నానఫలం కలుగును. అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమం. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమం. వృక్షములలో అశ్వత్థ వృక్షం ఉత్తమం. తేజస్వంతులలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములు అన్నింటిలో వేదములు ఉత్తములు. కావున మాఘమాస స్నానం చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతం ఉత్తమం. కావున మాఘమాస స్నానమంతా అనంత పుణ్యప్రదం సుమ. దిలీపుడను మహారాజు పెక్కు యాగములు చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు పోయాను. అనేక మృగాలను వేటాడి అలసిపోయాను. మనోహరమైన సరస్సును ఒక దాన్ని చూసి అతడు కొంతకాలం విశ్రమించి తన నగరానికి ప్రయాణమయ్యాను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు ఆ మహారాజుకు కనిపించెను. రాజువానికి నమస్కరించి ఆశీస్సులందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సును స్నానం చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానం కానీ సరస్నానం కానీ మిక్కిలి పుణ్యమునిచ్చినని ఎరుగవా అని ప్రశ్నించను. రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు ఈ సరస్సును తప్పక స్నానం చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువుగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన పోయెను. దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకొనవలనని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళెను.
గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను: నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసం చాలా విశిష్టత కలిగినది. మాఘమాసం శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసం నా ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వపాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యములనిచ్చును. స్నానమే అంత అధికమైన పుణ్యమిచ్చినచో పూజా పురాణ శ్రవణాదుల వల్ల ఎంతటి ఫలములుండనో ఊహించుకొనము. మాఘస్నానం వలన సర్వదుఃఖములను పోగొట్టుకొని శుభలాభాలను పొందిన కొందరు వృత్తాంతాలు వివరిస్తాను. దాన్ని బట్టి మాఘమాస వైశిష్ట్యాన్ని తెలుసుకొని యత్నింపుము. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము, వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణములు గల కరువు వింజ హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివల్ల సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టం లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశం నందు ఆశ్రమము నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతుల వారు వచ్చుచుండిరి. అచట విహరించి ఉత్సాహం పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశానికి వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరం మిక్కిలి సుందరమై, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండెను. వాని మొగం మాత్రం పులిముఖమై ఉండెను. ఇందువల్ల అతడు ఎంత చక్కగా ఉండను, పులిముఖం వలన విచిత్రంగా భయంకరమై ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. ఈ నా భార్యను చూసి తిరగదా. ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకరమైన వికారమైన ఈ పులిముఖం నాకు బాధాకరముగా ఉన్నది. దీన్ని పోగొట్టుకొనుట ఇట్లో తెలియరాకున్నది. ఈ వికారం వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచటలేదు. దయ ఉంచి నాకు ఈ వికార రూపం పోవు ఉపాయము చెప్పుడని ప్రార్థించను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సాయపడవలను అనుకొన్నాడు. నాయన, పురాకృత కర్మం ఎవరిని విడవదు. గత జన్మలో చేసిన పాపం వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడు జీవిని బాధించును. ఇట్టి వాణి పోగొట్టుకొని శుభలాభం పొందవలనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలెను. ఇట్టి వాణిని పవిత్రమైన కాలమున చేసినచో సజ్జఫలం కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసం విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపాన్ని పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాధికం చేసినచో వచ్చు ఫలితం మాఘమాసంలో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానం చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల ఎందు చేసిన పుణ్యమునిచ్చినంత గొప్పది. ఏ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభం కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును, ఇష్టదేవతా పూజను అచ్చట ఉన్న నదిలో చేయము అని భృగు మహర్షి ఆ గంధర్వునికి చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్టుగా అచ్చటి నదిలో మాఘస్నానమును, తీరమున ఇష్టదేవతా పూజను విడవక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిముఖం పోయి వానికి సుందరమైన ముఖం వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదం పొంది తన భార్యతో పాటు తన లోకమున కరిగెను. దిలీప మహారాజు మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పుదను వినుమని వశిష్ఠుడు మరల ఇట్లు పలికెను. మొదటి రోజు పారాయణం పూర్తి. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.